హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీజనల్ వ్యాపారాల్లో ఎలాంటి లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొంతకాలం అయినా భారీగా లాభాలు పొందొచ్చు. అయితే కొన్ని వ్యాపారాలు కేవలం సీజన్కు మాత్రమే పరిమితం కాకుండా ఇతర సీజన్స్లోనూ భారీగా లాభాలు తెచ్చిపెడుతుంటాయి. అలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఐస్ క్రీంలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్స్ను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కాగా ఐస్ క్రీమ్ తయారీలోనూ ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చేసాయి. ముఖ్యంగా స్నో ఫ్లేక్స్ ఐస్ క్రీమ్కు ఇప్పుడు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ఇలాంటి బిజినెస్ను ప్రారంభిస్తే ఊహకందని లాభాలు పొందొచ్చు. పట్టణాల్లో జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఈ బిజినెస్ను ప్రారంభిస్తే నష్టం అనే సమస్య ఉండదు. ఈ స్నో ఫ్లాక్స్ ఐస్ క్రీమ్ను తయారు చేయడానికి మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ మిషన్లో మీకు కావలసిన ఫ్లేవర్ డ్రింక్ను పోస్తే చాలు, మంచు రూపంలో ఐస్ క్రీమ్ బయటకు వస్తుంది. ఇకగా ఈ స్నో ఫ్లేక్స్ ఐస్ క్రీమ్ తయారీ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్ ద్వారా పాలు, పండ్ల రసాలు, చెరుకు రసం, కూల్ డ్రింక్స్ ఇలా రకరకాల ఫ్లేవర్లతో ఐస్ క్రీమ్లను తయారు చేయొచ్చు. మంచు రూపంలో వచ్చే ఐస్ క్రీమ్ను ఒక కప్పులో వేసి సర్వ్ చేస్తూ ఉంటారు. స్నో ఫ్లేక్స్ ఐస్ క్రీమ్ తయారీ మిషన్ ధర 50,000 రూపాయలు ఉంటుంది. పెళ్లిళ్లలో స్టాల్స్లా కూడా వీటిని ఏర్పాటు చేయొచ్చు. ఇక ఒక్కో ఐస్ క్రీమ్ను సాధారణంగా 40 నుంచి 50 రూపాయల వరకు విక్రయించుకోవచ్చు. అయితే ఒక ఐస్ క్రీమ్ తయారీకి సుమారు 10 నుంచి 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలా ఎంత కాదన్నా ఒక్కో ఐస్ క్రీమ్కు 30 రూపాయలు లాభం ఎటూ పోదు. ఉదాహరణకు రోజు 50 ఐస్ క్రీమ్లు విక్రయించిన 1,500 రూపాయలు సంపాదించవచ్చు. ఇక లాభాల విషయానికి వస్తే ఒక్క ఐస్ క్రీమ్ తయారు చేయడానికి సుమారు 10 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సరాసరి వీటిని 40 నుంచి 50 రూపాయల వరకు విక్రయించవచ్చు. ఎంత కాదన్నా ఒక్క ఐస్ క్రీమ్పై తక్కువలో తక్కువ 35 రూపాయలు లాభం ఖచ్చితంగా ఉంటుంది. ఈ లెక్కన రోజుకు 100 ఐస్ క్రీమ్లు విక్రయించిన 3,500 రూపాయలు లాభాన్ని పొందొచ్చు. ఇలాంటి స్నోఫ్లేక్స్ ఐస్ క్రీమ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు మార్కెటింగ్పై కూడా దృష్టి పెట్టాలి. ప్రమోషన్స్ చేయడం ద్వారా చిన్న సమయంలోనే కస్టమర్లకు చేరవచ్చు. రుచికరమైన ఫ్లేవర్తో పాటు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ కూడా కస్టమర్ అటెన్షన్ ఆకర్షించడంలో కీలక పాత్ర వహిస్తుంది. మొదట్లో చిన్న స్థాయిలో మొదలుపెట్టి క్రమంగా డిమాండ్ పెరిగిన కొద్దీ బ్రాంచ్లు పెంచుకోవచ్చు. స్పెషల్ డిజైన్లతో కప్పులు, ట్యాపింగ్స్ వంటివి వినియోగించి ప్రీమియం అనుభూతిని కలిగించాలి. ఇంకా పెళ్లిళ్ళు, బర్త్డే పార్టీలు, ప్రైవేట్ ఈవెంట్స్ వంటి ప్రత్యేక సందర్భాల్లో కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ఐస్ క్రీమ్ స్టాల్స్ను ఏర్పాటు చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందొచ్చు. ఈవెంట్స్ కోసం ప్రత్యేక డీల్స్ లేదా ప్యాకేజెస్ను రూపొందించవచ్చు. వ్యాపార ప్రారంభ సమయంలో లోకల్ క్యాటరింగ్ సర్వీసులతో భాగస్వామ్యం చేసుకోవడం వల్ల త్వరగా మార్కెట్పై పట్టు సాధించవచ్చు. ఈ విధంగా రెగ్యులర్ కస్టమర్ బేస్ను ఏర్పరచుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.